మతం మారితే ఎస్సీ హోదా రద్దు చేస్తారట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ రామ్. మనం ఈరోజు చూస్తున్నాం ఒక బిగ్ బ్రేకింగ్ అండ్ షాకింగ్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ అందరికీ, షాకింగ్ న్యూస్ ఏమో మతం మారే వాళ్ళకి. ఇప్పుడు సాధారణంగా చాలామంది వ్యక్తులు మతం మారిపోయి హిందువులని చెప్పుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని సదుపాయాలు పొందుతూ ఉన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ప్రత్యేకమైన రిజర్వేషను, రాజకీయాల్లో ప్రత్యేకమైన రిజర్వేషను, స్కూల్స్లోను, స్కాలర్షిప్స్లోను, ఇంటి దగ్గర ఇచ్చే కరెంటు బిల్లులో కూడా ప్రత్యేకమైన రిజర్వేషన్, దళితులకి 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చింది గవర్నమెంట్. ఇట్లా అనేక సదుపాయాలను పొందుతూ ఉన్నారు. ఈ విషయం మనందరికీ తెలుసు. కానీ మన రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్డ్ క్యాస్ట్ 1950 యాక్ట్ క్లాస్ 3 ప్రకారం దళితులుగా ఎస్సీ హోదా పొందుతున్నటువంటి వ్యక్తులు హిందువులు, బౌద్ధులు, సిక్కులు అయి ఉండాలి. అది కాకుండా మరి ఏ మతాన్ని అనుసరించినా వారికి ఎస్సీ హోదా ఉండదు. ముఖ్యంగా క్రైస్తవంలో క్యాస్ట్ అనే పదానికి స్థానం లేదు. క్రైస్తవ మతాన్ని అనుసరించిన వ్యక్తి ఎస్సీ హోదాను పొందలేడు. ఎందుకంటే క్రైస్తవ మతంలో అసలు క్యాస్టే లేదు. మరి క్యాస్టే లేనప్పుడు ఇంకా వెనకబడిన కులం దళితులు అనే మాట ఎక్కడ ఉంటుందండి? లేదు కదా. అందుకని సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ క్యాస్ట్ 1950 యాక్ట్ క్లాస్ 3 ప్రకారం తీర్పునిచ్చింది. అసలు ఈ తీర్పు ఇవ్వడానికి కారణం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఒక ఉదంతం. గుంటూరు జిల్లా పిట్టలవారిపాలెనికి చెందినటువంటి పాస్టర్ ఆనంద్ అనే వ్యక్తి మీద దాడి జరిగింది. ఎందుకు దాడి జరిగిందయ్యా అంటే ఆయన చర్చిలో మైకులు సౌండ్ పెడుతున్నారనే ఉద్దేశంతో చుట్టుపక్కల వారు ఆయన మీదకి గొడవకు దిగారు. గొడవ కాస్త పెద్దదైంది. అక్కడ కొట్టుకున్నారో తన్నుకున్నారో తెలియదు, కానీ సాధారణంగా ఏదైనా గొడవ అయితే కొంతమంది వ్యక్తులు వారికి ఉన్నటువంటి హోదాను అడ్డు పెట్టుకొని పిటిషన్ వేస్తారు. అట్లనే ఈ పాస్టర్ ఆనంద్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఏం తీర్పునిచ్చింది అంటే, మీ మీద దాడి జరిగింది వాస్తవం అయి ఉండొచ్చు, మీరు మైకులు పెట్టింది వాస్తవం అయి ఉండొచ్చు, మీరు కేసు పెట్టింది నిజమే, కానీ మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి అనర్హులు. ఎందుకని తను ప్రశ్నిస్తే, మీరు క్రైస్తవంలోకి మారారు, క్రైస్తవంలో కులం అనేది లేదు, పైగా హిందూ మతాన్ని, బౌద్ధ మతాన్ని, సిక్కు మతాన్ని అనుసరించిన వ్యక్తులే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ హోదాని పొందగలుగుతారు, లేదంటే పొందలేరు అని స్పష్టమైన తీర్పునిచ్చింది. అక్కడితో పాస్టర్ ఆనంద్ అనే వ్యక్తి ఆగకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. నా మీద దాడి జరిగింది, నేను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టాను, నిందితులను కఠినంగా శిక్షించండి అని అడిగాడు. అయితే సుప్రీంకోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే సమర్థించింది. మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడానికి అనర్హులు ఆనంద్ గారు. ఎందుకు అంటే, ఈ రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ క్యాస్ట్ 1950 యాక్ట్ క్లాస్ 3ని అనుసరించి హిందువులు కానీ, బౌద్ధులు కానీ, సిక్కులు కానీ మాత్రమే ఈ హోదాని వాడుకోగలరు, మరి ఎవ్వరూ వాడుకోలేరు అని చెప్పి స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో ఒక్కసారిగా మతం మారే వ్యక్తులు షాక్ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది. ఎందుకంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడులు జరుగుతూ ఉన్నాయి. అవి ఇష్ట ప్రకారం మారుతున్నారా, బలవంతంగా మారుతున్నారా అనేది నేను చెప్పను, కానీ మార్పులు ఎక్కువైతే జరుగుతుంది. వాస్తవానికి మన దేశం మొత్తం 79.8% హిందువులు ఉన్నారని చెప్తా ఉన్నారు, కానీ అది వాస్తవం కాదు. ఆ విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే హిందూ జనాభా తగ్గిపోయింది, క్రైస్తవ జనాభా పెరిగిపోయింది, మత మార్పిడులు పెరిగిపోయాయి, మత మార్పిడి చేసే వ్యక్తుల సంఖ్య పెరిగిపోయింది. అలానే ఇస్లాంలోకి బలవంతంగా భారతదేశంలో ఎంతమంది మారుతున్నారో తెలియదు, కానీ క్రైస్తవంలోకి మాత్రం ఎక్కువ మంది మారుతున్నారు అనేది వార్తలు చెబుతున్నటువంటి అంశాలు. అయితే ఇప్పుడు మతం మారే వ్యక్తులు మతం మారితే పబ్లిక్గా వారి పేరు మార్చుకొని వారు క్రైస్తవం అని పెట్టుకోవడమే, ఎస్సీ హిందూ అని పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ అలా పెట్టుకుంటే మీ పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. అదొకటను, మీరు క్రైస్తవంలోకి మారిపోయిన వెంటనే మీ హోదా రద్దు అవుతుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టలేరు. ప్రభుత్వం నుంచి పొందుతున్న ఎస్సీ హోదాలో పొందుతున్నటువంటి, దళిత హోదాలో పొందుతున్నటువంటి సౌకర్యాలు ఏమీ పొందలేరు. అలాగే పాలిటిక్స్లో కూడా ఎస్సీకి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్స్ ఉంటాయి. ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసేటువంటి వ్యక్తులపై అనర్హత వేటు వేయబడుతుంది. అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లోనూ రిజర్వేషన్స్ ఉండవు. చదువుకునేటప్పుడు కూడా చదువులో కూడా రిజర్వేషన్స్ ఉండవు అనేది ప్రస్తుతం ఈ యాక్ట్ చెబుతున్నటువంటి అంశాలు. ఈ క్రైస్తవంలోకి మారిన వ్యక్తులు ఎస్సీ హోదా అనుభవించలేరు అని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేసింది. ఇప్పటి వరకు ఇది జరిగినటువంటి అంశం. ఇప్పుడు క్రైస్తవంలోకి మారకుండా ఎస్సీ హోదా అనుభవిస్తున్నటువంటి వ్యక్తుల వలన హిందువుగా ఉన్న ఎస్సీలకు జరిగేటువంటి నష్టం ఏంటో చూద్దాం. 100 మంది హిందువులు ఎస్సీలుగా ఉన్నారు. అందులో ఒక 30 నుంచి 40 మంది ఎస్సీ హిందువులుగా ఉంటూ క్రైస్తవంలోకి మారారు. కానీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని సౌకర్యాలు, సదుపాయాలు అనుభవిస్తున్నారనుకోండి.
ఈ 40 మంది వలన మిగిలిన 60 మందికి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే క్రైస్తవంలోకి మారిన వ్యక్తులు క్రైస్తవులుగా చెప్పుకోవడం లేదు. వారు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని రిజర్వేషన్స్ పొందుతున్నారు. ఈవెన్ 200 యూనిట్ల ఉచిత కరెంటు నుంచి ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో పాలిటిక్స్లో వచ్చేటువంటి రిజర్వేషన్స్ కూడా పొందుతూ ఉన్నారు. ఈ 60 మంది ఎందుకు నష్టపోతున్నారు అంటే 100 రూపాయలని 100 మందికి పంచే కన్నా 100 రూపాయలని 60 మందికి పంచితే ఈ 60 మందికి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఈ 40 మందికి ఎందుకు నేను ప్రాఫిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటున్నానంటే అది కోర్టే చెప్పింది. కోర్టు చెప్పిన తర్వాత మనం దాని మీద ఏం చెప్తామండి. అలానే ఈ కోర్టు చెప్పినటువంటి తీర్పు ప్రకారం ఈ 40 మంది క్రైస్తవంలో ఉన్నారు. క్రైస్తవంలో ఉన్నప్పుడు వారికి క్రైస్తవులకు అందేటువంటి బెనిఫిట్లు అందుతాయి. ఫారిన్ కంట్రీస్ నుంచి ఫండ్స్ వస్తూ ఉంటాయి, మిషనరీస్ నుంచి ఫండ్స్ వస్తూ ఉంటాయి. వారు క్రైస్తవులు ఒక రకంగా ధనికులు అనే చెప్పుకోవచ్చు. మరి ఎస్సీలుగా ఉండి హిందువులుగా పరిగణించబడుతున్నటువంటి వ్యక్తులు పేదవారే కదా. మరి వారికి ఈ 60 మందికి ఈ బెనిఫిట్స్ అన్ని ఇస్తే బాగుంటుంది కదా ప్రభుత్వం అనేది నా అభిప్రాయం. ఎస్సీలు అయ్యుండి హిందువులుగా ఉన్నటువంటి వ్యక్తులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఎస్సీలు అయ్యుండి క్రైస్తవంలోకి పోయినటువంటి వ్యక్తులు ఎక్కువ బెనిఫిట్స్ అనుభవిస్తూ ఉన్నారు. దానిపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి క్రైస్తవంలోకి మారినటువంటి వ్యక్తులకి రిజర్వేషన్స్ కానీ మిగిలినటువంటి సదుపాయాలను కూడా కట్ చేస్తే బెటర్ అనేది చాలామంది ఇప్పటి వరకు అభిప్రాయపడుతున్నటువంటి అంశం. దీని మీద ఇవాళ జరుగుతున్న చర్చ కాదండి, ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ. రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతిదీ నాకు కావాలి, ప్రతి హక్కు నేను అనుభవిస్తాను, విధులు మాత్రం పాటించను అనేటువంటి వ్యక్తులు మరి ఇది కూడా రాజ్యాంగంలో ఉందే కదండి. షెడ్యూల్డ్ క్యాస్ట్ 1950 యాక్ట్ క్లాజ్ 3 ప్రకారం దానిని కూడా అనుసరించాలి కదా. పైగా వీరు క్రైస్తవంలోకి వెళ్ళిపోయి వారి పేర్లు మాత్రం హిందువులుగానే ఎంచుకున్న వ్యక్తులు ఎక్కువ శాతం మంది ఉన్నారు. దానిని కూడా సవరించాల్సిన అవసరం ఉంది. క్రైస్తవంలోకి మారడం తప్పని నేను అన్నాను, మీకు నచ్చిన మతం పాటించడం తప్పని నేను అన్నాను, కానీ రాజ్యాంగం ప్రకారం నడుచుకోకపోవడం తప్పే అని నేను అంటున్నా. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రన్ స్టూడియోస్.